ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. మరొక మారు మీ ఎదుటికి రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంతవరకు 44 అధ్యాయాలు ధ్యానించుకున్నాం. 44 అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు దగ్గరికి తన తమ్ముడైనటువంటి బెన్యామీన్ వచ్చాడు. తనని ఏ రీతిలో అయినా సరే అక్కడ ఉంచాలి అని చెప్పి యోసేపు ప్రయత్నం చేస్తున్నాడు. అన్నలేమో ఏ రీతిగా అయినా సరే బెన్యామీన్ని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఈ ఇరువురి మధ్యన జరుగుతున్నటువంటి సంఘటన పరిస్థితిలో 45వ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూస్తే ఈ సంఘటన అంతా కూడా యోసేపు ఇంటి దగ్గర జరుగుతుంది. యోసేపు ఇంటి దగ్గర ఇంకా అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారు. ఎందుకంటే యోసేపు ఆ దేశానికి ప్రధాని కనుక అనేక మంది అక్కడ ప్రజలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆ వాదనల మధ్యన తను తాను అణుచుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు, ఇక్కడున్న ప్రజలందరినీ కూడా బయట పంపించేయండి అని బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు. వెంటనే ఆ ఇంట పని వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ బయటకు పంపించేశారు. తరువాత తను ఒంటరిగా ఎలుగెత్తి ఏడుస్తున్నాడు యోసేపు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పనివారందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేమిటి యోసేపు ఏడవడం ఏమిటి అని చెప్పి. వెంటనే తన అన్నల వైపు చూసి, నేను యోసేపుని నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని చెప్పి అన్నలను అడుగుతున్నాడు. చూడండి, ఆ సందర్భాన్ని చూస్తే అన్నలకి గొంతులో పచ్చెలెక్కబడ్డట్టుగా అయిపోయింది. ఏం చెప్పాలో అర్థం అవడం లేదు. ఇదేంటి, మన తమ్ముడు ఇంకా బ్రతికుండడం ఏంటి, వాడు ఐగుప్తీలకి అమ్మివేయడానికి కారణమే మనం కదా, మనం వచ్చేదో సింహాల బోన్లో పడినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళకి కంటి చూపు తప్ప నోటు మాటలేదు. ఆశ్చర్యంగా అలా ఉండిపోయారు. ఆ పరిస్థితుల్లో నన్నల్ని దగ్గరికి రండి అని చెప్పి పిలుస్తున్నాడు యోసేపు. వాళ్ళంతా దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చాక ఐగుప్తికి అమ్మివేయబడ్డ యోసేపు నేనేం చెప్పి మరలా అంటున్నాడు. ఐగుప్తికి వెళ్ళినట్లుగా నన్ను అమ్మివేశారు కదా, అయినా మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడొద్దు, దుఃఖపడొద్దు. ఎందుకంటే ఈ రానున్నటువంటి కరువులో మనం బ్రతికేటట్లుగా ముందుగానే దేవుడు నన్ను ఈ ప్రాంతానికి నడిపించాడు. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కరువు వచ్చింది. ఇంకా 5 సంవత్సరాలు ఎటువంటి వ్యవసాయం చేసే అవకాశం ఉండదు, కోతలు కోసే పరిస్థితి ఉండదు, ఎవరికి కూడా ఆహారం దొరకదు, ప్రజలందరూ కూడా కరువు చేత చచ్చిపోయేటువంటి పరిస్థితులు. అయితే మనం క్షేమంగా ఉండేటట్లుగా, ఆశ్చర్య రీతిలో మనం బ్రతికేటట్లుగా దేవుడు మనల్ని ఉద్దేశించి, మన క్షేమాన్ని ఉద్దేశించి మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పి యోసేపు అన్నలతో చెప్తున్నాడు. మీరు నన్ను ఐగుప్తీయులకి అమ్మేసామన్న సంగతి మర్చిపోండి. మీరు నన్ను నమ్మలేదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈరోజు ఫరోకి నేను తండ్రిగా ఉన్నాను, అలాగే ఫరో ఇంటి వారందరికీ నేను ప్రభువుగా ఉన్నాను, ఈ ఐగుప్తీ దేశాన్ని అంతటికీ నేను ఏలికగా ఉన్నాను అంటున్నాడు. అన్నలతో అంటున్నాడు, మీరు త్వరగా వెళ్ళి నా తండ్రితో చెప్పండి, ఐగుప్తు ప్రధాని యోసేపు బ్రతికే ఉన్నాడు. కాబట్టి తండ్రికి వెళ్ళినటువంటి పిల్లల్ని, వారి పిల్లల్ని కూడా పోషించడానికి యోసేపు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే 2 సంవత్సరాలు కరువు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు ఈ కరువు కొనసాగుతుంది. కాబట్టి అక్కడ ఉండకుండా నాకు సమీపంగా గోషెన్ అనేటువంటి ప్రాంతంలో ఉండేటట్లుగా ఇక్కడికి వచ్చేయమని చెప్తున్నానని చెప్పి, మీకు కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను, మిమ్మల్ని పోషిస్తాను అని నేను చెప్పానని చెప్పి తండ్రికి చెప్పండి అంటున్నాడు యోసేపు. ఇక్కడ నాకు కలిగిన సమస్త ఘనత నా తండ్రికి తెలియజేయండి, నేను ఏ స్థితిలో ఉన్నానో, నా పరిస్థితి ఏమిటో మొత్తం వివరంగా చెప్పండి, త్వరగా నా తండ్రిని, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని ఇక్కడ తీసుకురండి అని చెప్పి యోసేపు వాళ్ళకి చెప్తున్నాడు. తర్వాత బెన్యామీన్ని చూసి తన మెడ మీద పడి యోసేపు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. తర్వాత బెన్యామీన్ కూడా యోసేపు మెడ మీద పడి ఏడుస్తున్నాడు.
తర్వాత యోసేపు అన్నల మెడ మీద పడి ఏడ్చాడు. తర్వాత అన్నలు కూడా ఆ రీతిలోనే యోసేపు దగ్గరికి వచ్చి ఏడ్చారు. యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చారన్నటువంటి సంగతి ఫరోకి తెలిసింది. వెంటనే ఫరో యోసేపుతో చెప్తున్నాడు, యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చారనేటువంటి సంగతి, అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఫరోకి వర్తమానం పంపించబడ్డది. ఆ వర్తమానం విన్నప్పుడు ఫరో యొక్క సేవకులు ఎంతగానో సంతోషించారు. యోసేపుతో ఫరో చెప్తున్నాడు, నీ ఇంటి వారిని మీ గాడిదల మీద మీకు ఇచ్చినటువంటి ధాన్యం బరువులు కట్టుకొని మీ తండ్రి ఇంటికి వెళ్ళి మీ తండ్రి ఇంటి వారందరినీ, మీ భార్యల్ని, మీ పిల్లల్ని, మీ పశువుల్ని, మీకు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకుని ఇక్కడికి రండి. ఈ ప్రాంతంలో శ్రేష్టమైనటువంటి మీకు నేను ఇస్తాను, విలువైనటువంటి మీకు ఇస్తాను, సారవంతమైనటువంటి భూములు మీకు ఇస్తాను, కనుక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి ఫరో ఆజ్ఞిస్తున్నాడు. అంతేకాదు, మీరు అక్కడ కొన్ని కోల్పోతామేమో అని చెప్పి అనుకుంటారేమో, వాటికంటే విలువైనవి నేను ఇక్కడ ఇస్తాను. చూడండి, సహజంగా ఏం చేస్తారంటే, ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలి అంటే కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని చెప్పి కొంతమంది ఆ ఊరిని విడిచి వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి ఆ ఫరో చెప్తున్నాడు, అక్కడ ఉన్న వాటికంటే విలువైనవి మీకు నేను ఇస్తాను, అక్కడ ఉన్న వాటిని మీరు ఇంక చూడొద్దు, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి చెప్తున్నాడు. మీ భార్యల కొరకు, మీ పిల్లల కొరకు, మీ తండ్రి కొరకు బళ్ళను తీసుకుని వెళ్ళండి అని కూడా ఫరో చెప్తున్నాడు. అంటే సామాన్యుల దినాల్లో ఏం చేసేవారంటే గాడిద మీద ప్రయాణించేవారు. ప్రముఖులైనటువంటి వారు లేకపోతే దేశ అధికారులైనటువంటి వారు మాత్రమే బళ్ళ మీద ప్రయాణించేవారు. అంటే మనం నేటి దినాల్లో చూస్తూ ఉంటాం కదా, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసినట్టు గాడిదల మీద వెళ్ళడం అంటే, కారుల్లో ప్రయాణించినట్లు బండ్లలో ప్రయాణం చేయడం అంటే. ఆ రీతిలో గౌరవంగా వాళ్ళని అక్కడికి తీసుకురావడానికి ఫరో కూడా ఇష్టపడుతున్నాడు. సరే అని చెప్పి యోసేపు అన్నలతో ఆ సంగతి చెప్పి వాళ్ళందరినీ సిద్ధపరిచి, యోసేపు ఫరో చెప్పినట్లుగా వాళ్ళకి బండ్లను సిద్ధపరిచాడు. అలాగే అన్నలకు కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. వాళ్ళు ఒక్కొక్కరికి 2 జతల వస్త్రాలు ఇచ్చాడు. అలాగే తమ్ముడైనటువంటి బెన్యామీనికి 300 తులాలు వెండి, 5 జతల దుస్తుల్ని కూడా ఇచ్చినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. వీళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణానికే కాదు, తిరుగు ప్రయాణానికి కూడా అటు నుంచి వచ్చేటప్పుడు అన్నల యొక్క భార్యలకి, పిల్లలకి, అలాగే తన తండ్రికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి విలువైనటువంటి కొన్ని వస్తువులు యోసేపు కనానికి పంపిస్తున్నాడు. అయితే వాళ్ళందరితో చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మార్గ మధ్యంలో మీరెవరు కూడా గొడవలు పడవద్దు అని చెప్పి పంపించాడు. వాళ్ళు క్షేమంగా కనానికి, తన తండ్రి ఇంటికి చేరారు. కనానికి చేరి తమ తండ్రి అయినటువంటి ఇశ్రాయేలుతో కుమారులందరూ చెప్తున్నారు, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడు అని చెప్పి. ఆ మాటలు యాకోబు విన్నాడు కానీ నమ్మకం కుదరడం లేదు. నిశ్చేష్టుడై ఏమీ మాట్లాడకుండా అలాగ ఉండిపోయాడు. అయితే మరలా అక్కడికి వచ్చినటువంటి ఆ బండ్లని, అక్కడికి వచ్చినటువంటి ఆ కానుకల్ని, అక్కడికి వచ్చినటువంటి ఆ పరివారాన్ని, ఆ ఏర్పాట్లన్నీ చూసిన తర్వాత నమ్మకం కుదిరింది. అతను అంటున్నాడు, ఇశ్రాయేలు అంటున్నాడు, నాకు ఇది చాలు, నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నా యోసేపుని నేను చావక మునిపే తొందరగా వెళ్ళి చూడాలి అంటున్నాడు. ఈ ఆదికాండం 45వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని కృపచేత మరలా పదిహేను సంవత్సరాల తర్వాత తన అన్నల్ని, తన సహోదరుడైనటువంటి బెన్యామీన్ని, తర్వాత మరలా తన తండ్రిని యోసేపు కలవబోతున్నటువంటి పరిస్థితి. ఇది దేవుని ప్రణాళికని,
దేవుని ఉద్దేశమని, దేవుని చిత్తమని యోసేపు యోచించడం ఇక్కడ జరుగుతుంది. ఈ 45 అధ్యాయంలో సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు యోసేపు వలె మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా అది దేవుడు మంచి ఉద్దేశాలకే ఉద్దేశించినవి, జరిగే ప్రతిదీ కూడా మన మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నారు అనేటువంటి ఆలోచనతో కనుక మనం నడవగలిగితే మన జీవితాల్లో కూడా ఆయన కృపావర్షం కురిపించబడుద్ది. మన జీవితాల్లో కూడా సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతాయి. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అనుదిన వాక్యోపదేశం వాక్యాన్ని వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామంలో బహుగా దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. దయతో యోసేపు జీవితాన్ని మేము ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికై స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, యోసేపు బానిసగా ఐగుప్తుకి వెళ్ళడానికి కారణం యోసేపు యొక్క కుటుంబ క్షేమం కొరకు అని యోసేపు ద్వారా మీరు రాయించిన విధానానికి మీ స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వారి జీవితాల్లో మేలు కలగడానికే వారిని మీరు నడిపిస్తారు అనేటువంటి సంగతులు ఈ అధ్యాయాన్ని మేము ధ్యానించినప్పుడు మాకు అర్థమవుతుంది. ప్రభువా, దయతో మా జీవితాల్లో ఏ సంఘటన జరిగినా అది మా మేలు కొరకు మీరు ముందుగా ఉద్దేశించి జరిగించినవని చెప్పి మేము గ్రహించుకున్నట్లుగా మా హృదయాలు తెరవబడ్డానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.